ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. యువత ఆన్లైన్ బెట్టింగ్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని మానకొండూరు సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. యువత విద్యార్థులు అక్రమ బెట్టింగ్స్ యాప్స్, గేమ్ యాప్లకి అలవాటు పడి అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్స్లలో బెట్టింగ్ కి పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడినా ప్రోత్సహించిన కఠిన శిక్షలు తప్పవని సీఐ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఈజీగా మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో చాలామంది పిల్లల తల్లిదండ్రులు అయితే చిన్న చిన్న గేమ్స్ బెట్టింగ్ యాప్స్లలో వారి యొక్క అమౌంట్ని పెట్టి ఈజీగా అమౌంట్ వస్తాయని చెప్పేసి ఆశ కొద్దీ అందులో అమౌంట్ పెడుతున్నారు. దాని ద్వారా వారు జీవితాన్ని కోల్పోయే పరిస్థితి, చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. వారే కాకుండా వారి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయటము, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టి ఆ అమౌంట్ తీసుకొచ్చేసి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వాటి ద్వారా పూర్తిగా వారి యొక్క సంపాదన కోల్పోయి చివరికి వారు తావే సరైన ఆ మార్గాన్ని ఎంచుకొని చాలామంది బలవుతున్నారు. దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్లో మీరు అమౌంట్ పెట్టద్దు. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారి మీద కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కఠినమైన చర్యలు తీసుకోవడం కోసం అందరూ కూడా వాటిని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు, మీ ప్రాణాలను కోల్పోవద్దు. ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా తెలియజేసేది ఏంటంటే మీరు పిల్లలు ఏం చేస్తున్నారనేది ఒకసారి చూడండి. అదే క్రమంగా పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైనా యాప్స్లలో బెట్టింగ్స్ పెట్టడం అట్లాంటివి మీరు గమనించినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి నచ్చజెప్పే మార్గం చేయండి. లేదంటే రేపొద్దున మీరు దాని పర్యవసనంగా పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనిస్తే బాగుంటుంది. తల్లిదండ్రులకి ముఖ్య సూచన